వీడియో మీ ముందు వచ్చిందంటే అర్థం చేసుకోండి, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీకోసం ఒక రుజువు సందేశం, ఒక సంకేతం. ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ఆ సత్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఆ సత్యం వేలాది మంది జీవితాల దిశను మార్చేసింది. మీ మనసు ఇప్పుడు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ హృదయం ఆ శక్తిని అనుభవించడానికి సిద్ధంగా ఉంది. ఆ శక్తి ఎప్పటినుంచో మీ లోపలే ఉంది, కానీ నిద్రాణంగా ఉంది. ఈరోజు మీరు ఆ రహస్యాన్ని తెలుసుకుంటారు. మీరు దాన్ని అంగీకరిస్తే, అనుభవిస్తే, పూర్తి నమ్మకంతో పునరావృతం చేస్తే, అది మీ జీవితాన్ని, మీ భాగ్యాన్ని, మీ మొత్తం భవిష్యత్తును మార్చగలదు. గుర్తుంచుకోండి, ఇది ఏ మాయాజాలం కాదు, ఏ భ్రమ కాదు, లేదా కల్పన కాదు. ఇది ఒక లోతైన, నిజమైన శాస్త్రీయ ప్రక్రియ. దీన్ని ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. మీరు ఈ సందేశంలోని ప్రతి మాటను హృదయపూర్వకంగా విన్నారంటే, మీ మనసును తెరచి ఉంచారంటే, ప్రతి భావాన్ని లోపలికి దిగనిచ్చారంటే, ఈ వైబ్రేషన్ మీ రియాలిటీని మార్చే శక్తిని కలిగి ఉంది. మనం తరచూ ఆలోచిస్తాం కదా, మాటల్లో ఏముంది అని, ఇవి కేవలం గాలిలో గుండెలు పడే ధ్వనులు అని. కానీ సత్యం అంతకంటే చాలా లోతుగా ఉంది. మీరు చెప్తారు, నేను సబలుడిని, నేను యోగ్యుడిని, నేను శక్తివంతుడిని అని. అప్పుడు మీరు కేవలం మాట్లాడటం మాత్రమే కాదు, మీ లోపలి ఎనర్జీని కొత్తగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రతి మాట ఒక ఫ్రీక్వెన్సీ. ప్రతి ఫ్రీక్వెన్సీ విశ్వంలో ఒక సిగ్నల్ పంపుతుంది. ఈ సిగ్నల్ మీ చుట్టూ ఉన్న వాస్తవికతను మార్చడం ప్రారంభిస్తుంది. న్యూరోసైన్స్ దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటోంది. అంటే మీ మెదడు ప్రతిసారి కొత్త రూపం తీసుకుంటుంది. మీరు కొత్త ఆలోచన లేదా కొత్త నమ్మకాన్ని పునరావృతం చేసినప్పుడు. మీరు రోజూ చెప్తారు, నేను సఫలుడిని, నేను సంపదను ఆకర్షిస్తాను అని. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని కొత్త సత్యంగా భావించడం మొదలుపెడుతుంది. అది నెమ్మదిగా మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను, మీ వైబ్రేషన్ను ఆ దిశలో మళ్లిస్తుంది. శాస్త్రం ఇప్పుడు ఇది నిరూపించింది. మనిషి పాజిటివ్ ఎఫర్మేషన్స్ పునరావృతం చేసినప్పుడు ఐఎమ్ వర్ది, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ పవర్ఫుల్ అని మెదడులో డోపమైన్, సెరటోనిన్ వంటి హ్యాపీ కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి కేవలం సంతోషం మాత్రమే కాదు, మీ సృజనాత్మకతను, అంతర్దృష్టిని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. అర్థం స్పష్టం. మీరు మీ మాటలను స్పృహతో ఎంచుకున్నప్పుడు, మీరు మీ ఆలోచనలను, మీ కెమిస్ట్రీని, మీ భవిష్యత్తును, ముగ్గురిని కొత్త ఆకారం ఇస్తున్నారు. ఇప్పుడు నేను మీకొక నిజమైన కథ చెప్తాను. ఇది ఆలోచన నిజమైతే వాస్తవం అవుతుందనడానికి రుజువు. భారతదేశంలోని ఒక దూరదృష్టిగల వ్యక్తి ధీరుభాయ్ అంబానీ. ఒకప్పుడు వారి దగ్గర డబ్బు లేదు, పెద్ద సాధనాలు లేవు, గుర్తింపు లేదు. కానీ వారి దగ్గర ఒక కల ఉంది, ఒక అచంచలమైన నమ్మకం. నేను చేయగలను, నేను తప్పక చేస్తాను, నేను సఫలుడిని అని. వారు తమ్మను తాము ప్రతిరోజు ఆ రూపంలో చూసుకున్నారు. ఇప్పటికే ఒక భారీ కంపెనీ యజమానిగా. వారు కేవలం కష్టపడటం మాత్రమే కాదు, తమ వైబ్రేషన్ను సక్సెస్ ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేశారు. నెమ్మదిగా వారి ఆలోచనలు, వారి మాటలు, వారి విజన్, వారి సత్యం అయ్యాయి. ఈరోజు రిలయన్స్ కేవలం ఒక కంపెనీ కాదు, ఆ ఆలోచనకు చిహ్నం. ఆలోచిస్తే పెద్దగా ఆలోచించు అని చెప్పే ఆలోచన. ఇప్పుడు ప్రశ్న, ఎఫర్మేషన్ని 100 సార్లు పునరావృతం చేయడం ఎందుకు అవసరం? ఎందుకంటే మీరు ఒక శక్తివంతమైన వాక్యాన్ని రోజూ చెప్పినప్పుడు అది కేవలం వాక్యం మాత్రమే కాదు, మీ మెదడులో ఒక కొత్త న్యూరల్ పాత్వే సృష్టిస్తుంది. మొదట్లో ఈ పునరావృతం కొంచెం మెకానికల్గా అనిపించవచ్చు, కానీ ఈ రిపిటీషన్ మీ కాన్షియస్ మైండ్ను బైపాస్ చేసి నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్కు చేరుతుంది. మీరు పూర్తి నమ్మకంతో, భావనతో, నేను డబ్బును ఆకర్షిస్తాను, సక్సెస్ నా వైపు వస్తోంది, యూనివర్స్ నాతో ఉంది అని చెప్తారు. అప్పుడు ఈ మాటలు ఫ్రీక్వెన్సీలుగా మారతాయి. గుర్తుంచుకోండి, యూనివర్స్ మాటలు వినదు, యూనివర్స్ వైబ్రేషన్ను అనుభవిస్తుంది. మీరు చెప్తారు, నేను సఫలుడిని, కానీ లోపల అనుమానిస్తే యూనివర్స్కు మిక్స్డ్ సిగ్నల్ వెడుతుంది. కానీ మీరు దాన్ని నమ్మకంతో, భావనతో చెప్తే అది ఇప్పటికే సత్యమన్నట్టు, అప్పుడు యూనివర్స్ ఆ ఫ్రీక్వెన్సీలో స్పందిస్తుంది. చాలామంది అఫర్మేషన్స్ పునరావృతం చేస్తారు, కానీ ప్రభావం కనిపించదు. ఎందుకంటే వాళ్ళు అనుభవించరు. కేవలం మాటలతో ఏమీ జరగదు స్నేహితుడా. మీరు ఆ మాటల వెనక భావాన్ని జీవించినంత వరకు అది వాస్తవంలో మారదు. మీరు చెప్తారు, నేను కోటీశ్వరుడిని అని. అప్పుడు అనుభవించండి, డబ్బు ఇప్పుడే మీ అకౌంట్లో వచ్చినట్టు. మీరు చెప్తారు, నేను ప్రేమకు అర్హుడిని అని. ఆ భావనను జీవించండి, ఎవరో మిమ్మల్ని హృదయపూర్వకంగా కౌగిలించుకున్నట్టు. ఎందుకంటే చివరికి ఎమోషన్ మాత్రమే ఆలోచనలను రియాలిటీగా మారుస్తుంది. ఇప్పుడు నేను మీకు 4 యాక్షన్ స్టెప్స్ చెప్తాను.
మీరు నిజమైన మనసుతో అనుసరిస్తే మీ జీవితం కొత్త స్థాయికి చేరుకుంటుంది. స్టెప్ నంబర్ 1, మీ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసుకోండి. మీకు నిజంగా కావాల్సింది ఏమిటి? కేవలం సక్సెస్ కాదు, క్లారిటీ కావాలి. మీరు ప్రేమ కోరుకుంటున్నారా? గౌరవం, శాంతి, ధనస్వేచ్ఛ లేదా పేరు ప్రఖ్యాతలు? ఏదైనా మీ సొంత మాటల్లో కాగితంపై స్పష్టంగా రాసుకోండి. దాన్ని ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు ప్రతి ఎఫర్మేషన్ ఆ స్పష్టత, నమ్మకంతో చెప్పండి. స్టెప్ నెంబర్ 2, ఒక శక్తివంతమైన ఎఫర్మేషన్ను ఎంచుకోండి. అది మీ హృదయాన్ని తాకే వాక్యం. నేను ప్రతిరోజు మరింత సఫలుడవుతున్నాను. యూనివర్స్ నా కోసం కలల కంటే పెద్ద జీవితాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని రోజు కనీసం 100 సార్లు పూర్తి ఫీలింగ్, ఎనర్జీతో పునరావృతం చేయండి. స్టెప్ నెంబర్ 3, సరైన సమయంలో ఎఫర్మేషన్ పునరావృతం చేయండి. ఉదయం లేవగానే, మీ మైండ్ ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు, లేదా రాత్రి నిద్రపోయే ముందు పూర్తిగా శాంతంగా ఉన్నప్పుడు. ఈ క్షణాల్లో మీరు ఏమి చెప్పినా అది నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి దిగుతుంది. స్టెప్ నెంబర్ 4, కేవలం చెప్పడం మాత్రమే కాదు, అనుభవించండి. ప్రతిసారి అఫర్మేషన్ చెప్పినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్, టోన్, భావనను దానితో అనుసంధానం చేయండి. మీ ఆత్మ చెప్తున్నట్టు చెప్పండి, అది ఇప్పటికే సత్యం. ఎందుకంటే ఈ ప్రక్రియ మెదడికే పరిమితం కాదు. శాస్త్రీయ భాషలో దీన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. మన ఆలోచనలు, భావనలు, అలవాట్లు మన జన్యువులను కూడా సక్రియం లేదా నిష్క్రియం చేయగలవు. అంటే మీరు పాజిటివ్ ఎఫర్మేషన్స్ పునరావృతం చేసినప్పుడు మీరు నిజంగా మీ ఫ్యూచర్ను రీప్రోగ్రామ్ చేస్తున్నారు. మొదట్లో ఈ ప్రక్రియ ఒక సన్నని బాటలాగా ఉంటుంది, బలహీనంగా, కొత్తగా, అపరిచితంగా. కానీ మీరు రోజు 100 సార్లు ఒకే పాజిటివ్ వాక్యాన్ని పునరావృతం చేస్తే, విజువలైజ్ చేస్తే, ఫీల్ చేస్తే, ఆ బాట ఇప్పుడు హైవే అవుతుంది. ఇప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ దిశలో ఆటోమేటిక్గా నడుస్తుంది. మీరు రోజు చెప్తారు, నేను అవకాశాలను ఆకర్షిస్తాను, సరైన సమయంలో సరైన వ్యక్తులు నాకు దొరుకుతారు, డబ్బు నా వైపు అయస్కాంతంలాగా వస్తుంది అని. అప్పుడు మీ ఎనర్జీ ఫీల్డ్ మారిపోతుంది, మీ ఇంట్యూషన్ పదునవుతుంది. ఇంతకు ముందు కనిపించని అవకాశాలు ఇప్పుడు మీ కళ్ళ ముందు వస్తాయి. యూనివర్స్ మిమ్మల్ని ఆ వ్యక్తుల వైపు, స్థలాల వైపు, ఐడియాల వైపు తీసుకెళ్తుంది. అవి మీ కలలను వాస్తవంగా మారుస్తాయి. నెమ్మదిగా మీ లోపలి ఆ గొంతుక, నేను చెయ్యలేను అని భయపడే గొంతుక శాంతించిపోతుంది. ఇప్పుడు కొత్త గొంతుక గుండెలు పడుతుంది, నేను విజేతగా పుట్టాను, నేను విజయం. మీరు రోజూ ఆపకుండా, అనుమానం లేకుండా ఈ ప్రాక్టీస్ని కొనసాగిస్తే, ఒకరోజు యూనివర్స్ ఇలా చెప్తుంది, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఇప్పుడు నీ కోసం రోడ్లు తెరవడం సమయం వచ్చింది. అప్పుడు మిరాకిల్స్, బ్రేక్ త్రూస్, అబండెన్స్ మీ లైఫ్లో ఫ్లో అవుతాయి. ఏ బలవంతం లేకుండా, ఏ సంఘర్షణ లేకుండా. గుర్తుంచుకోండి, మీరు కేవలం ఒక మనిషి కాదు, ఒక క్రియేటర్. మీ మాటల్లో ఆసక్తి ఉంది, దానితో మొత్తం విశ్వం తిరుగుతుంది. మీరు 100 సార్లు పూర్తి నమ్మకంతో చెప్తారు, నేను సఫలుడని, నేను సంపదను ఆకర్షిస్తాను, యూనివర్స్ నా పక్షంలో పనిచేస్తుంది అని. అప్పుడు బ్రహ్మాండం మీ ఉద్దేశాలను వింటుంది, అదే ప్రకారం మీకోసం రోడ్లు సృష్టిస్తుంది. ఇదే పుస్తకం లైన్ కాదు, ఇది విశ్వం నియమం. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీరు మీ జీవితాన్ని కేవలం రొటీన్గా చేయవచ్చు, లేదా ఒక ఎపిక్ మాస్టర్ పీస్గా చేయవచ్చు. మీరు మాటలను కేవలం పునరావృతం చేయవచ్చు, లేదా మీ మాటలతో మొత్తం రియాలిటీని మార్చవచ్చు. ఇప్పుడు కింద కామెంట్లో ఒక ఎఫర్మేషన్ తప్పక రాయండి. నేను సఫలుడని, నేను శక్తివంతుడని, నేను ధనం, అవకాశాలను ఆకర్షిస్తాను. మీ హృదయం ఏం చెబితే అది రాయండి, ఎందుకంటే యూనివర్స్ ఇంకా మిమ్మల్ని వింటోంది. తదుపరి వీడియోలో కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.